పరమశివుణ్ణి చూడగానే ఆయన చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. ఎంతోమంది రాక్షసులను అంతం చేసి భక్తుల ప్రాణాలను కాపాడిన మహాశక్తివంతమైన ఆయుధం. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే 3 కొనలు కలిగిందే అని అర్థం. సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలైన ఆ 3 కొనలు పిడి దగ్గర కలుసుకుంటాయి. త్రిగుణాల ఏకత్వానికి అది సంకేతం. యోగపరంగా చూస్తే త్రిశూలంలోని 3 కొనలు మానవ శరీరంలోని ఇలా పింగళ సుషుమ్న నాడులకు సంకేతాలు. ఈ 3 నాడులు శిరస్సులో ఉండే జ్ఞానకేంద్రం దగ్గర కలుస్తాయి. ఇదే త్రివేణి సంగమం. 3 కొనలు 3 నాడులు సంకేతాలైతే జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని సూచిస్తుంది. వాటి ఏకత్వాన్ని త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది. త్రిగుణాల ఏకత్వాన్ని ప్రకటించే చోటును పట్టుకున్న శివుడు నేను ఈ గుణాలకు అతీతుణ్ణు అనే సత్యాన్ని కూడా ప్రకటిస్తాడు. అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమానాలు అనే త్రికాలాలకు, జాగృ స్వప్న సుషుప్తులనే స్థితులకు తానే అధినేతను అనే సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా పరమేశ్వరుడు మనకు తెలియజేస్తాడు. ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలను త్రిశూలం పోగొడుతుంది.